వైబ్రెంట్ గా కలర్ఫుల్ గా కనిపించే ఒక మంచి ప్లాంట్ అండి. అవునండి, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే అండి. ఎగ్లోనిమా చైనీస్ ఎవర్ గ్రీన్ అని కూడా మనం పిలుస్తాము. అయితే ఆ మొక్కను చూడగానే మనం ఇంటికి తీసుకొస్తామండి. అందుకే ఈరోజు నేను దాని గురించి సాయిల్ మిక్స్, లైటింగ్, వాటర్, తర్వాత దాని ఫెర్టిలైజర్స్, ఇంకోటి దానికి వచ్చే డిసీజెస్, అసలు రీపోర్ట్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇంకొకటి వచ్చేసి ప్రొపగేషన్ ఎలా ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో ఉన్నాయండి. హాయ్ అండి, నేను మీ సాదికాని. మొక్కల ప్రేమికులందరికీ సాదికా తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. ఫస్ట్ పాయింట్ అండి, ఎగ్లోనిమా గురించి. దీని లైటింగ్ అండి, దీనికి బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ అంటే చాలా ఇష్టం అండి ప్లాంట్కి. దీని గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్ సన్లో పెడితే మాత్రం దీని లీవ్స్ అనేవి మాడడం, అలాగే ప్లాంట్ అనేది చనిపోవడం కూడా జరుగుతుంది. సాయిల్ కూడా గట్టిగా అయ్యి అలా కూడా ప్లాంట్ పాడవుతుందండి. కాబట్టి మీరు ఇండోర్లో పెట్టే వాళ్ళైతే మాత్రం విండోకి దగ్గరలో అంటే మరీ డైరెక్ట్గా ఎండ పడినా కూడా మీరు పెట్టకూడదండి. విండో దగ్గర నుంచి మీకు వెలుతురు వచ్చినప్పుడు అక్కడ మీరు ప్లేస్ చేయండి, మంచి గ్రోత్ ఉంటుంది. ఇది ఒక మంచి పాయింట్ అండి. ఇంకోటి ఏంటంటే ఇది నాసా రికమెండెడ్ అండి, ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. కాబట్టి మీరు ఇంట్లో పెడితే మీకు హెల్తీగా కూడా ఉంటుంది. ఇక్కడ ఒక మంచి విషయం అండి, మనం సంతోషించాల్సిన విషయము, దీనికి హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇది ఏషియా ప్రాంతానికి చెందింది కాబట్టి అందుకే మనం దీన్ని కిచెన్లో కానివ్వండి, బాత్రూంలలో కానివ్వండి దీన్ని పెంచవచ్చండి. సెకండ్ పాయింట్ అండి, వాటరింగ్. అన్ని ప్లాంట్స్కి ఇచ్చినట్టు మనం ఎగ్లోనిమాకు కూడా ఇస్తామండి. కానీ ఎగ్లోనిమా అనేది చాలా డెలికేట్ ప్లాంట్ అండి. కాబట్టి మీరు వాటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. లేదంటే రూట్ రాడ్ వస్తుంది, లీవ్స్ బ్రౌన్ అయిపోతాయి, ఎల్లో అయిపోతాయి, రాలిపోతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కంటే ముందు మనం వాటరింగ్ అనేది ఓవర్గా కూడా చేయకూడదు, అలా అని కంప్లీట్గా కూడా చేయకుండా ఉంటారు. అలా కాకుండా దాన్ని సాయిల్ వచ్చేసి 2 ఇంచెస్ డ్రై అయ్యాక వాటర్ చేయండి. మీ ప్లాంట్ అనేది మంచిగా గ్రో అవుతుందండి. థర్డ్ పాయింట్ అండి, ఎగ్లోనిమా ప్లాంట్ అనేది చాలా స్లో గ్రోయింగ్ ప్లాంట్ అండి. కాబట్టి దీనికి ఫెర్టిలైజర్స్ కూడా చాలా స్లో గ్రోయింగ్గానే ఇవ్వాలండి. అంటే స్లోగా రిలీజ్ అయ్యే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి. అందులో ఫస్ట్ వచ్చేసి కౌడంగ్ కానివ్వండి, వర్మీ కంపోస్ట్ కానివ్వండి, టీ లీఫ్ కంపోస్ట్ కానివ్వండి, లేదా లీఫ్ కంపోస్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఇవ్వాలండి. అలానే మనం ఇండోర్ ప్లాంట్స్కి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పానండి, సీవీడ్ లిక్విడ్ కానివ్వండి, సీవీడ్ గ్రాన్యూల్స్ కానివ్వండి, మీరు ఏవైనా ఇచ్చినా కూడా ప్లాంట్ అనేది మంచి రిజల్ట్ ఉంటుందండి. కాబట్టి మీరు 6 వీక్స్కి వన్స్, 6 వారాలకి ఒక్కసారి మీరు ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందండి. ఫోర్త్ పాయింట్ చెప్పబోయే ముందు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం అండి, లాస్ట్ వీడియోలో ఫస్ట్ 3 మెంబర్స్ కామెంట్ చేస్తే షౌట్ అవుట్ ఉంటుందని చెప్పాను కదండి. అయితే వాళ్ళ పేర్లండి, ఫస్ట్గా చేసింది చంద్రిక గారండి, బెంగళూరు నుంచి చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. మళ్ళీ కూడా మీరు కామెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి లక్ష్మణ్ రావు గారండి, మీరు ప్లేస్ చెప్పలేదండి, నెక్స్ట్ టైం ప్లేస్తో మీరు కామెంట్ చేయండి సార్. ఇంకొకటి వచ్చేసి శైలజ నవీన్ గారు, మీరు కూడా ప్లేస్ మెన్షన్ చేయలేదండి, ప్లీజ్ అండి మీ ప్లేస్ మెన్షన్ చేయండి. చాలా 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 థ్యాంక్ యూ అండి, మీరందరూ కామెంట్ చేశారు. మీరు కూడా కామెంట్ చేయండి, ఫర్దర్ వీడియోలో కూడా షౌట్ అవుట్ ఉంటుందండి. ఫోర్త్ టిప్లోకి వెళ్ళిపోదాం. బెస్ట్ సాయిల్ మిక్స్ అండి నేను చెప్తున్నాను ఎగ్లోనిమాకి. మీరు ఈ సాయిల్ మిక్స్లో మీరు ఎగ్లోనిమా ప్లాంట్ పెట్టారంటే మంచి గ్రోత్ ఉంటుందండి. మీరు ఇంకా వేరే ప్లాంట్స్ చేయవలసిన అవసరం ఉండదు. మీరు దీంతో చాలా ప్లాంట్స్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ వచ్చేసి గార్డెన్ సాయిల్ అండి, ఒక పాట్ తీసుకోండి. మీ దగ్గర ఏ గార్డెన్ సాయిల్ ఉన్నా పర్లేదు, ఒక పాట్ తీసుకోండి. ఇంకొకటి వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి, అది కూడా ఒక పాట్ తీసుకోండి. ఇంకొకటి వచ్చేసి కోకోబీట్ అండి, అది కూడా ఒక పాట్ తీసుకోండి. శాండ్ అండి, శాండ్ కూడా ఒక పాట్ తీసుకోండి. మీ దగ్గర పర్లైట్ ఉంటే శాండ్ ఆఫ్ పర్లైట్ తీసుకోండి. మీ దగ్గర ఏదైతే పాట్ ఉంటుందో దాని ప్రకారం మీరు ఇవన్నీ తీసుకోవాలండి. ఇంకొకటి దీంట్లో చార్కోల్ అండి, చార్కోల్ అంటే ఏం లేదండి, బొగ్గులు. మీరు ఆల్రెడీ బొగ్గులు అంటే మన ఇంట్లో మనం పొయ్యి పెడతాం కదండి, కట్టెలవి, అవే వాడాలండి, మిగతా ఏవి వాడకూడదు. ఇంకొకటి అండి, అన్ని మొక్కలకి వేసినట్టే దీనికి కూడా నీమ్ కేక్ పౌడర్ ఒక 10% ఇవ్వండి. అలాగే ఏదైనా ఫంగిసైడ్ మీ దగ్గర ఉంటే 2 లేదా 3 గ్రామ్స్ వేయండి. ఇంకొకటి ఎక్సమ్ సాల్ట్ 5 గ్రామ్స్ వేయండి. ఇంతవరకు మీకు సాయిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది ఒక్కసారి యూజ్ చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. ఫిఫ్త్ పాయింట్ అండి, దీని ప్రాపగేషన్ చాలా ఈజీ అండి. ఈ ప్లాంట్ మనము ఒక్కటి తీసుకొచ్చామంటే సరిపోతుందండి, చాలా ప్లాంట్స్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాపగేషన్ అండి దీన్ని మీరు
స్టెమ్ ద్వారా కానివ్వండి లేదా రూట్ డివిజన్ ద్వారా కానివ్వండి. ఇంకోటి ఏంటంటే ఇది సాయిల్లోనే కాదండి, వాటర్లో కూడా మనం పెట్టేసి ప్రాపగేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, మీరు ఈజీగా తీసుకొచ్చి దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీని పక్క నుంచి కూడా బేబీ ప్లాంట్స్ వస్తాయండి, అందుకే రూట్ డివిజన్ అని చెప్పాను నేను. సో ఇంతే అండి, ప్రాపగేషన్ చాలా ఈజీ. 6th పాయింట్ అండి, అదే అండి రీపాటింగ్ ఎప్పుడు చేయాలి, అసలు దీనికి బెస్ట్ సీజన్ ఏంటి అనేవి ఇప్పుడు చెప్తానండి మీకు. దీని బెస్ట్ సీజన్ వచ్చేసి స్ప్రింగ్ అండ్ రైనీ సీజన్ అండి. స్ప్రింగ్ అంటే ఏం లేదండి, మనకి డిసెంబర్ ఎండింగ్ నుంచి మార్చ్ వరకు కూడా మనం చేసుకోవచ్చు. రైనీ సీజన్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఇంకోటి ఏంటంటే ఇది డెకరేటివ్ ఐటమ్ కాబట్టి మీరు ఎలాంటి పాట్ అయినా తీసుకోవచ్చు, సిరామిక్ తీసుకోవచ్చు, క్లే పాట్స్ ఏవైనా తీసుకోవచ్చు. అయితే దీనికి రీపాట్ ఎప్పుడు చేయాలంటే దీని రూట్స్ అనేవి బయటికి వస్తాయండి, రూట్ బౌండ్ అవుతాయి, అప్పుడు చేయాలి. లేదు అంటే మీకు ఎక్కడైనా మీకు బ్రౌన్ లీవ్స్ ఎక్కువ అయ్యి మీకు రూట్ రాడ్ అయిపోయి మీ లీవ్స్ అనేవి ఎల్లోగా మారినప్పుడు కూడా మీరు రీపాట్ చేసుకోవచ్చు అండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ మీరు రీపాట్ చేసేటప్పుడు ప్లాంట్స్ బుషీగా ఉండి బేబీ ప్లాంట్స్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా మీరు రీపాట్ చేసుకోవచ్చు అండి. కానీ ఇది స్లో గ్రోయింగ్ ప్లాంట్ కాబట్టి ఇది మార్చి ఊరికే చేస్తే ప్లాంట్ అనేది పాడవద్దండి. అందుకనేసి మీరు తెచ్చిన ప్లాంట్ 2 years లేదా 3 years వన్స్ మాత్రమే దీన్ని రీపాట్ చేయాలండి. 7th పాయింట్ అండి, ఎగ్లోనిమా ప్లాంట్కి డిసీజెస్ ఏమొస్తాయి, దానికి సొల్యూషన్ ఏంటి. ఫస్ట్ మనము డిసీజెస్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ మిల్లీ బగ్స్, స్పైడర్ మైట్స్, తర్వాత ఫంగస్, స్పైడర్స్ కూడా వస్తాయండి. దాన్ని అసలు ఏం చేస్తే ఇవన్నీ తగ్గుతాయి అనేసి మనకు అందరికీ డౌట్స్ ఉంటాయి కదండి. అయితే దీనికి బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి 5 ml నీమ్ ఆయిల్ తీసుకోండి, దాంట్లో 1 liter వాటర్లో కంప్లీట్గా ప్లాంట్కి మొత్తం స్ప్రే చేయండి, అవన్నీ తగ్గుతాయండి. ఒకవేళ నీమ్ ఆయిల్ లేకపోతే వాటరే స్ప్రేలో తీసేసుకొని దాన్ని స్పీడ్గా స్ప్రే చేయండి, అలా కూడా తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే లీవ్స్ ఎప్పటికప్పుడు మీరు క్లీన్గా తూడ్చాలండి. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని మీరు లీవ్స్ అనేవి తూడ్చేస్తే కూడా డిసీజెస్ రావండి. ఇందులో ఇంకొకటి అండి, ప్రూనింగ్ చేయకపోయినా కూడా మీకు ఫంగస్ ఫామ్ అవుతుంది, అప్పుడు కూడా డిసీజెస్ వస్తాయి, రూట్ రాడ్ వస్తుంది, అన్నీ వస్తాయండి. కాబట్టి మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి, అప్పుడు మీకు ప్లాంట్ అనేది మంచి గ్రోత్ ఉంటుందండి. అరేకా పామ్ రీపాటింగ్ ఎలా చేయాలి ఏంటి అనే విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉందండి, తప్పకుండా చూడండి. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో వస్తానండి. బాయ్.